జగనే మాయ, బ్రతుకే మాయ. అబద్ధాలతో ప్రజల కళ్ళు కప్పేందుకు ఎంత మాత్రం జగన్ రెడ్డి సిగ్గుపడ్డాన్ని మరోసారి రుజువైంది. ప్రజలను అమాయకులుగా జమగట్టి మెడికల్ కాలేజీల పైన ఆడుతున్న కపట నాటకానికి తెరదించాలి. జగన్ రెడ్డిది నిలువెల్లా నీచ రాజకీయమే. ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యా రంగాన్ని వేగంగా విస్తరించడానికి కూటమి ప్రభుత్వం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ మోడల్ను అవలంబిస్తోంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణం చేయాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం చేసి రాజకీయం జరుకోవాలని జగన్ రెడ్డికో అరులు చేస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే దృఢమైన సంకల్పంతో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అని చెప్పాలి. ఎక్కువ సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయితేనే ఎక్కువ మంది డాక్టర్లను దేశానికి అందించగలమనే ఉద్దేశంతో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పీపీపీ అంటే కళాశాలల మొత్తం ప్రైవేట్ పరం చేయడం కాదు. భూమి ప్రభుత్వానిది. నిర్మాణ భారాన్ని మాత్రమే ప్రైవేట్ సంస్థలు భరిస్తాయి. నిర్మాణాలు వేగంగా జరుగుతాయి. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందుతాయి. కళాశాలలపై యాజమాన్య హక్కు ప్రభుత్వానికే ఉంటుంది. మెడికల్ కాలేజీ సీట్ల ధరలు నిర్ణయించేది ప్రభుత్వమే. ఓపీ సేవలు, వైద్య సీట్లు కూడా ఉచితంగానే అందుతాయి. ప్రైవేట్ సంస్థలు ఎక్కడా జోక్యం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. జీరో ప్రాఫిట్ సేవాభావంతో నిర్వహించబడతాయి. యథావిధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు కొనసాగుతాయి. గ్రామాల్లో పీపీపీ విధానంలో రహదారులు అభివృద్ధి చేసినంత మాత్రాన రోడ్లు ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాయా? పీపీపీ విధానం తెలియని వాళ్లే ఈ విధానంపై విషం కక్కి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వైద్య కళాశాల ప్రారంభించాలంటే ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్స్, అడ్మినిస్ట్రేషన్ భవన్, లెక్చరర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్, లెక్చరర్ హాల్స్, రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, స్టాఫ్ రీడింగ్, జర్నల్స్, ఇలా ఎన్నో వసతులు అవసరం. ఆధునిక పరికరాలు, సదుపాయాలతో వేగంగా మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే పీపీపీ ద్వారానే సాధ్యం. ప్రైవేటీకరణ, పీపీపీ విధానానికి తేడా తెలియని వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ రెడ్డి వీటిల్లో ఏవీ పూర్తి చేయకుండా అంతా నేనే చేశానని గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు. జీవోలు ఇచ్చి, భూములు ఇచ్చి పునాదులు వేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసినట్లు కాదు. కళాశాలల ప్రారంభమై యువతకు వైద్య సీట్లు అందినప్పుడే ఉపయోగం. ప్రచార ఆర్భాటానికి తప్ప జగన్ రెడ్డి చెప్పుకునే 5 కాలేజీల్లో పురోగతి మాత్రం అధోగతి అని చెప్పాలి. మెడికల్ కాలేజీలపై సకల అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా వర్ధిల్లుతున్న జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. తాను ఏదో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చి డాక్టర్లను తయారు చేసి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు డప్పు కొడుతూ ప్రజలను బులిపిస్తూ బుట్టలో వేసుకోవాలని చూశాడు. ప్రజలను మభ్యపెట్టి భ్రమంలో ముంచి పబ్బం గడుపుకోవడంలో జగన్ ముఠా సిద్ధహస్తులు. వివేకానంద రెడ్డిని హత్య చేసి నెత్తుటి మరకలు తుడిచేసి సాక్ష్యాధారాలను చెరిపేసి శవానికి కుట్లు వేసి ఆయన మరణానికి కారణం గుండెపోటు అని ప్రచారం చేసిన జగన్నాటక సూత్రధారులకు మెడికల్ కాలేజీలు కట్టకుండానే కట్టినట్లు ప్రచారం చేసి ప్రజలను నమ్మించాలని చూడడం ఆశ్చర్యం ఏముంది. అలాగే కుప్పంలో కాలువనే ఏమార్చి కృష్ణా జలాలను పరవలు తొక్కించినట్లు మాయ చేయాలని చూసిన మాయగాడికి మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసినట్లు ప్రజలను మభ్యపెట్టాలని చూడటంలో ఆశ్చర్యం ఏముంది. మెడికల్ కాలేజీలపై లేని గొప్పలు తముకేసుకుంటూ జనాన్ని ఏమార్చడం, తప్పుడు సమాచారంతో దగా చేయాలని చూస్తున్నాడు. కేంద్రం ఆమోదించిన 17 మెడికల్ కాలేజీలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా 5 కాలేజీలను ప్రారంభించి నేను మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశానంటూ ప్రజలను దగా చేయాలని చూసిన జగన్ రెడ్డి దగాపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 8,480 కోట్ల రూపాయలు అంచనా వేసింది. అందులో 5,000 కోట్ల రూపాయలు నాబార్డు రుణం 75%, మిగతా నిధులు 25% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కానీ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి చేసిన ఖర్చు మాత్రం 1,451 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో కేంద్ర ప్రభుత్వమే విడుదల చేసింది 975 కోట్ల రూపాయలు కాగా జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 465 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ నిధులు 84% మొత్తాన్ని పులివెందుల కాలేజీకే మళ్లించి మిగతా కాలేజీలను పునాదులోనే వదిలేశాడు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి 300 నుంచి 350 కోట్ల రూపాయలు అవసరం. కానీ పెట్టింది కేవలం 150 కోట్లు మాత్రమే. మొత్తం మీద 650 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి దిగిపోయారు. పాడేరు మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5 ఏళ్లలో 17% నిధులు కూడా ఖర్చు పెట్టని జగన్ 17 కాలేజీలు తెచ్చారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. పులివెందులలో 47.51%, మార్కాపురంలో 41.51%, ఆదోనిలో 36.47%. ఇలా అన్ని కాలేజీల్లో వైద్య బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ చెప్పింది. ఎన్నికల ముందు ప్రజలను మాయ చేసేందుకు హడావుడిగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్మాణం కాకముందే మెడికల్ కాలేజీని 2024 మార్చిలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. కానీ ఎన్ఎంసీ పరిశీలించి పులివెందుల కాలేజీని రిజెక్ట్ చేసింది వాస్తవం. 168 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టింది నిజం. అక్కడ అధ్యాపకులు లేరు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది లేరు, వసతి గృహాలు, ల్యాబులు లేవు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో మొత్తం 27 మెడికల్ కాలేజీలు, 27 ఫిజియోథెరపీ కాలేజీలు, 31 నర్సింగ్ కాలేజీలు, 31 ఫార్మసీ కాలేజీలు, 16 డెంటల్ కాలేజీలు, 4 హోమియోపతి, 4 ఆయుర్వేద, 1 నేచురోపతి కాలేజీలు ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎంబీబీఎస్ సీట్లు 5015 కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2013 వరకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేసినవి మొత్తం 8. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 3, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 5 కాగా ఎంబీబీఎస్ సీట్లు 1245. ఇక వైసీపీ జగన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణం 5 కాగా అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 3, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 2, ఎంబీబీఎస్ సీట్లు 950. దీనికి నేను 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశాను, సామాన్యులకు వైద్య వృత్తిని అందుబాటులోకి తెచ్చాను. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి వైద్య వృత్తిని సామాన్యులకు దూరం చేస్తోంది అంటూ జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. కాలేజీల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించడంతో 2500 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు దూరమైన విషయం ప్రజలు తెలుసుకోవాలి. జీవో నెంబర్ 108 తీసుకొచ్చి ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లలో 50% కన్వీనర్ కోటా ఫ్రీగా ఉంటే మిగిలిన బీసీ కేటగిరీ సీట్లను వ్యాపారం చేసుకున్నాడు. 35% సీట్లు బి కేటగిరీ కింద ఒక్కో సీటుకు 12 లక్షలు, 15% సీట్లు సి కేటగిరీ కింద ఒక్కో సీటుకు 20 లక్షల రూపాయల ఫీజు ఖరారు చేసి తల్లిదండ్రులపై భారం వేశాడు. దీనిని బట్టి మెడికల్ కాలేజీల నిర్మాణంపై, సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. జగన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా మరోసారి అయితే పంగనామాలు పెట్టించుకోవడానికి అయితే సిద్ధంగా లేరని జగన్ రెడ్డి తెలుసుకోవాలి.